హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి పిన్ని వాళ్ళ ఊరు పండగ అయిందనమాట. పండగ మొత్తం మేము ఎలా ఎంజాయ్ చేసాము, పండగ విశేషాలు ఏంటి అన్ని కూడా వీడియోలో షేర్ చేస్తాను. చాలా డేస్ తర్వాత ఆటోలో జర్నీ చేస్తున్నాను. కాలేజ్ లో ఉండేటప్పుడు వెళ్లేదాన్ని, మళ్ళీ ఇప్పుడు ఎక్కాను. ఈ సమ్మర్ లో మనం కంఫర్ట్ అయితే చూసుకోవాలి కదా, అందుకే నేను హెవీగా రెడీ అవ్వకుండా సింపుల్ గా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను. లాస్ట్ మా తమ్ముడు పెళ్లికి అందరం కలిసాము. మళ్ళీ ఇప్పుడు అన్నమాట భీమవరం నుంచి అత్తయ్య మామయ్య వాళ్ళంతా కూడా వచ్చారు. ఇప్పుడే మా తమ్ముడు మ్యారేజ్ అయ్యి 1 year అయిపోతుంది. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ లో ఎక్కువ రోజులు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి తమ్ముడు మరదలు కూడా వచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్ అమ్మ వాళ్ళు అందరం కూడా వంటలు అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇంక మేమే ప్రిపేర్ చేస్తున్నాము, క్యాటరింగ్ అది ఇవ్వట్లేదు. భీమవరం నుంచి అత్తయ్య వాళ్ళు రొయ్యలు అవి తీసుకొచ్చారనమాట, అవి క్లీన్ చేస్తున్నాము. అలాగే ఇంకా చికెన్ మటన్ కర్రీస్ కోసం నేనైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఏ విలేజ్ లో పండగ, ఏం పండగ ఇవన్నీ చెప్పలేదు కదండి. అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. పండగ వచ్చేసి పిన్ని వాళ్ళ విలేజ్ రామవరం అన్నమాట, లోపలికి ఉంటుంది. గండిగొండం సైడ్ రైట్ సైడ్ కట్ చేస్తే మనకి దారపైడమ్మ టెంపుల్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ వేలో ఉంటుంది అనమాట వీళ్ళ విలేజ్ వచ్చేసి. పండగ వచ్చేసి 2 years కి ఒకసారి చేస్తారు, చాలా బాగా జరిపిస్తారండి. ఈ పండగలో మనకి కొన్ని విషయాలు కూడా చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మా తమ్ముని వీడియో తీయు అని చెప్పాను, వాడు తీస్తున్నాడు కదా అని చెప్పి నేను ధీమా పడ్డాను. కానీ వీడియోలన్నీ చెక్ చేస్తే అసలు వాడు వీడియో తీయడం మర్చిపోయాడు. చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయండి. ఇక్కడ అమ్మవారి వేషాలు ఉంటాయి కదా అవి, అలాగే పులి వేషాలు, తప్పెడు గుళ్ళు, కోలాటం ఇవన్నీ పెట్టారు. కానీ అవి ఏవి వీడియో తీయడం కుదరలేదు. నేనైతే మా తమ్ముడు తీసాడు అనుకున్నా. ఫోన్ వాడి చేతిలో పెట్టేసరికి మొత్తం వీడియో క్లిప్స్ ఏవి తీయలేదు, వాడు మర్చిపోయాడు అనుకుంటా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కటే హడావిడి అనమాట. ఒక్కొక్క అమ్మవారిని తీసుకొచ్చి అనుపవోత్సవం అయితే జరిపిస్తారు. ఆ వచ్చిన ఘటాలన్నిటిలో కూడా మనం వాటర్ పోసి అమ్మవారికి దేవుడి మూల పెడతాం కదా పప్పన్నం, అవన్నీ కూడా ఘటాల్లో వేస్తారు. యాక్చువల్లీ ఏ విలేజ్ లో అయినా 1-2 అమ్మవార్లు ఉంటారు కదా, కానీ ఈ విలేజ్ లో మాత్రం 6-7 అనుకుంటా అంతమంది అమ్మవార్లు ఉన్నారు. అమ్మవార్లు అన్ని కూడా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అనమాట డే అంతా కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసాం కదా, లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్ చుట్టాలందరికీ కూడా ఇంట్లో వంటలు అయితే ప్రిపేర్ చేసాము. వంటలు అయితే ప్రిపేర్ చేసాం కానీ అస్సలు ఉండలేకపోయామండి, అంత ఎండ కాసింది కదా, చాలా చిరాకు అనిపించింది ఆ ఎండకి. తర్వాత ఇక్కడ 3 o'clock పెద్ద పెద్ద టెడ్డీ బేర్లు వచ్చాయి, చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. వాటితో మేము మంచిగా సెల్ఫీ తీసుకున్నాము. టెడ్డీ బేర్స్ అయితే ఇంటింటికి వెళ్ళి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసాయి అందరినీ కూడా. తర్వాత ఒక్కొక్క ఘటాలు అమ్మవార్లు రావడము, వాళ్ళపై నీళ్లు పోయడము, అలాగే ఘటాలు ఎత్తుకోవడం చాలా బాగా జరిగింది పండుగ అంతా కూడా చూడడానికి. మార్నింగ్ అంతా అంత ఎండ కాసింది, ఈవినింగ్ 4 o'clock కి వర్షం పడింది. ఇంకా మీ విలేజ్ లో పడిందో లేదో తెలియదు కానీ అక్కడ మాత్రం ఒక 1/2 hour అయితే వర్షం పడింది. క్లైమేట్ అంతా ఒక్కసారిగా కూల్ అయిపోయింది అనమాట, చాలా బాగా అనిపించింది. సిటీస్ లో ఇలా పండుగలు ఉంటాయో లేవో తెలియదు కానీ విలేజ్ లో మాత్రం ఇలాంటి అమ్మవార్ల పండుగలు అయితే చాలా గ్రాండ్ గా చేస్తారు. ఇప్పుడు అందరం కూడా వంటలు అవి ప్రిపేర్ చేశాక అందరం మంచిగా కూర్చొని చిల్ అవుతున్నాం అన్నమాట. చేసిన వంటలన్నీ కూడా టేస్ట్ చూస్తుంది మా మరదలు. ఇక్కడైతే ఎలా చేస్తుందో పక్కన పెడితే మిగతా వాళ్ళు చేసిన వంటలకు మాత్రం 4 వంకలు అయితే పెడుతుంది. ఇది చేసిన ఏది నచ్చదనే అంటుంది ఎప్పుడు కూడా. మాత్రం విఐపీలా 4 o'clock వచ్చిందనమాట. వచ్చి మేము చేసిన వంటలన్నీ కూడా టేస్ట్ చూసి రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట. బిర్యానీ నచ్చలేదంట, కానీ పన్నీర్ కర్రీ మాత్రం నచ్చిందంట. ఎందుకంటే బిర్యానీ నేను ప్రిపేర్ చేశాను కదా, అందుకే తనకు నచ్చలేదంట. అదేంటి మీరు చేస్తే నచ్చదా అక్క మీ మరదలకి అని అనుకోవచ్చు. అలాని కాదులేండి, సరదాగా అన్నా. అందుకే మీ అందరం కలిసి ఏ వంటలు ప్రిపేర్ చేస్తే చూపిస్తా వచ్చేయండి. బిర్యానీ చేసాము, వెజ్ బిర్యానీ, ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాగే రొయ్యలు కర్రీ చేసాము, ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, నాటుకోడి కూర కూడా వండాము. అలాగే గారెలు ఉండాలి కదా పండగ అంటేనే, గారెలు కూడా చేసాము. అన్ని ప్రిపేర్ చేసి ఇక పండగ అయితే వస్తుంది అన్నమాట. ఈవినింగ్ పండగలోకి అయితే రెడీ అయ్యాను, కానీ నేనైతే మాత్రం రెడీ అవ్వలేదు. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు డ్రెస్ తీసుకురాకుండా వచ్చేసాను మా వారిని తెమ్మని. కానీ మా వారు వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఎలాగో నైట్ వస్తారు కదా అప్పుడు రెడీ అవ్వచ్చులే అని చెప్పి అలాగే ఇంకా ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళిపోయా పండగలోకి. ఇక్కడ మా సిస్టర్స్ అలాగే మా పిన్ని అంతా కూడా రెడీ అయిపోయారు అనమాట మంచిగా. అయిపోయి పండగలోకి వెళ్ళిపోతున్నావు. పండగకి వచ్చాము, గాజులు ఉండము, మాకు ఉండము, రొయ్యలు ఉండము, గాజులు ఉండము. గారెలు ఎన్నిసార్లు చెప్తా. ఇదే ఫస్ట్ సారి బేగ వచ్చి వంటలు చేయడం అనమాట. నిరుడు వచ్చాక నిరుడు రాలేదు అన్నమాట. అందరం కలిస్తే మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా ఫ్యామిలీ అందరం కూడా. ఇంకా టెంపుల్స్ కి అయితే వచ్చాం, చూసారు కదా ఇక్కడ 4 temples అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ముత్యాలమ్మ, బంగారమ్మ, అలాగే చింతలమ్మ, ఇంకొక అమ్మవారి పేరు మర్చిపోయాను. అలాగే మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. చూసారు ఎంత మంది ఉన్నారు, అప్పటికే అగ్నిగుండం తొక్కేశారు. అందరూ కూడా అక్కడ ఒక్కొక్క అమ్మవారిని చూపిస్తా చూసేయండి. భూలోక అమ్మవారు, ముత్యాల అమ్మవారు, చింతల అమ్మవారు, అలాగే
బంగారు తల్లి, ఈ నలుగురు అమ్మవార్లు ఇక్కడ ఉంటారు. అమ్మవారు చూసారు ఎంత నిండుగా ఉన్నారో. ఇంకా అమ్మవారు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క మహిమ ఉంటుందని చెప్తారు కదా, ఏ అమ్మవారిలో ఏముందో అలాగని చెప్పి అందరూ కూడా మంచిగా దండం పెట్టుకుంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు. మేము కూడా అలాగే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ మా తమ్ముడి పెళ్లికి వచ్చి పసుపు కుంకాలు ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఇయర్ వచ్చాను అమ్మవారి దర్శనానికి. చిన్నప్పుడు ఎక్కువగా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి సమ్మర్ హాలిడేస్ లో ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అలా కుదరదు కదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత. వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ కి ఎవరికైనా రామవరం విలేజ్ తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. చేసే కామెంట్స్ ద్వారా లైక్స్ ద్వారా కదండి నాకు తెలుస్తారు మీరు కూడా మా సబ్స్క్రైబర్స్ అని. అలాగే అక్కడ నాకు చాలా మంది గుర్తుపట్టారనమాట, మీరు వీడియోస్ చేస్తారు కదా, మీ వీడియోస్ చూస్తాము అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. మా రిలేటివ్స్ ఏమో అనుకున్నాం, కానీ రిలేటివ్సే కాదండి, సపోర్ట్ చేయాలంటే బయట వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. మా గ్యాంగ్ అందరం కూడా మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాము. తమ్ముడు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఫెస్టివల్ కదా, అందుకే వాళ్ళ మామయ్య అత్తయ్య అలాగే మా మరదలు వాళ్ళ మరదలు సిస్టర్ అందరూ కూడా వచ్చారనమాట. వాళ్ళందరికీ ఫస్ట్ టైం కదా, ఇంకా టెంపుల్స్ అవి చూపించేసి పండుగలోకి అయితే వెళ్ళాము. తర్వాత ఇంటికి వచ్చేసాను. మా వారు ఏమో పిల్లలు తీసుకొని వచ్చారనమాట. పిల్లలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు రెడీ అయ్యారు, నేను తీసుకొచ్చిన తర్వాత నేను కూడా రెడీ అయ్యాను. ఎందుకంటే ఇందాక రెడీ అవ్వలేదు కదా అని చెప్పి ఇంకా రెడీ అయిన తర్వాత అందరం కలిసి రీల్స్ చేసాము. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. రీల్స్ అయితే చాలా బాగా వచ్చాయి, వ్యూస్ కూడా రీల్స్ మంచి వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి కూడా. ఏంటో యూట్యూబ్ కి ఇన్స్టాకి తేడా అస్సలు నాకు అర్థం కాదు. అక్కడ నేనే ఇక్కడ నేనే, కానీ ఇన్స్టాలో వెళ్ళినంత వైరల్ గా యూట్యూబ్ లో ఎందుకు వెళ్ళట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. మా మావయ్య కొంచెం లేట్ గా వచ్చారనమాట. ఆల్మోస్ట్ నా వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరు చూసే ఉంటారు కదా. ఇక్కడ అందరం కూడా కాసేపు అలా కూర్చున్నాం బయట, ఎందుకంటే బయట చల్లగా ఉంటుంది ఇంట్లో కన్నానా. రండి వీడియోలో కనబడవా సిద్ధు గారు, చూడ హాయ్ చెప్పు. హాయ్ అంటే బాగా చెప్తాండ. ప్రణీత్ కింద వేసాము రైస్, ఇప్పుడు వచ్చి తినలేదు, ఒక తింటున్నాడు. ఇంకా నువ్వు మళ్ళీ బయటకు వచ్చాను. పండగ అంటేనే మన హడావడి కన్నా పిల్లల హడావడి ఎక్కువ కదండి. ఇంకా మా పిల్లలు చుట్టాలు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా భోజనాలు అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అత్తయ్య మరదలతో మంచిగా రీల్స్ చేసాం. చెప్పాను కదా ఇవన్నీ కూడా ఇన్స్టాలో పెట్టాను. నేను వీడియోస్ కైనా నా రీల్స్ కైనా నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళందరూ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు రాగలిగాను. చిన్న గెస్ట్లు అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూర్చొని కలిసి అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ డిన్నర్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ పాలధారాన్ని తిరుగుతారండి ఈ విలేజ్ లో. అసలు విలేజ్ మొత్తం ఫెస్టివల్ కి అదే కొంచెం చాలా మంచి మూమెంట్ అన్నమాట. ఏంటి అంటే చెప్తాను. ఇక్కడ నైట్ 8 o'clock 9 o'clock అలాగా మేక పేగులు తీసుకొని అక్కడ ఉన్న పూజారి మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి తన మెడలో వేసుకుని విలేజ్ అంతా కూడా తిరుగుతారండి. యాక్చువల్లీ వీడియో తీయొద్దన్నారు, అందుకే నేను లైట్ గా తీసాను. అలా పూజారి మెడలో వేసుకున్న పేగులతో విలేజ్ అంతా తిరిగేసి వచ్చే వరకు ఆ మేక అనేది ప్రాణాలతోనే ఉంటుంది. అలా తిరగడం వల్ల విలేజ్ కి మంచి జరుగుతుందని ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది. ఇలాంటి ఆచార సాంప్రదాయాలన్నీ కూడా మన విలేజెస్ లోనే చూస్తాము. ఎప్పటి నుంచో ఈ ఆచారం అయితే విలేజ్ కు ఉందన్నమాట. ఫైనల్లీ ఆ పూజారి అయితే విలేజ్ అంతా కూడా తిరిగేసి వచ్చేసారనమాట. చిన్నప్పుడు వినడానికి కొంచెం భయం వేసేది, కానీ అలా చూస్తున్న కొద్ది అలవాటు అయిపోయింది అనమాట, ఏమనిపించట్లేదు. నుంచి వచ్చిన తర్వాత ఇంకా మేము అంతా కలిసి పండుగలోకి వెళ్ళామన్నమాట. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. ఇంకా ప్రోగ్రామ్ చూడడానికి అయితే వెళ్ళాము. టైం వచ్చేసి అప్పుడు 10 o'clock అవుతుంది. ఇంకా అందరం కలిసి పండుగలోకి వెళ్ళాము. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే చూడడానికి చాలా బాగుంది. అంటే యాక్చువల్లీ అందరూ వేస్తారు డాన్స్లు, కానీ అందులో ఒక మెయిన్ అట్రాక్టివ్ గా వేసింది అయితే నాకు ఇక్కడ నరసింహస్వామి అవతారంతో వేశారు. చాలా బాగా అనిపించింది ఆ థీమ్ అంతా కూడా. ఒకసారిగా నరసింహస్వామి ఉగ్రరూపం అంతా కూడా స్టేజ్ పై పర్ఫార్మెన్స్ చేశారండి. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు అనమాట అది చూసుకుంటూ. నరసింహస్వామి ఆ పేగులు తీయటము అసలు ఎంత బాగుందంటే ప్రోగ్రామ్ లో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అసలు అతను చూడగానే చాలా భయం వేసింది, నిజంగా నరసింహ అవతారం లానే అనిపించింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ డాన్స్ లో ఈ ఒక సాంగ్ అయితే నాకు చాలా మెయిన్ అట్రాక్టివ్ గా అనిపించింది. అందరం కూడా డాన్స్ చూసి ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మా వాళ్ళంతా కూడా మీకు హాయ్ చెప్తున్నారు. రిలేటివ్స్ అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే నెక్స్ట్ డే కూడా అక్కడే ఉండిపోయినా పిన్ని వాళ్ళ ఇంట్లో. పిల్లలు మా వారు కూడా ఇంక ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే వాళ్ళకి స్కూల్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు పంపించేశాను. హ్యాపీ జర్నీ. వీడియో చేస్తున్నాను, ర్యాండింగ్ ఇవ్వాలి కదా. మామయ్య గారికి బాయ్ అండి. బాయ్ గీత. అన్నమాట మా పండుగ అయితే ఇలా కంప్లీట్ చేసాము. ఇంకా అత్తయ్య మామయ్య తమ్ముడు వాళ్ళంతా కూడా బయలుదేరేశారు. నెక్స్ట్ డే నైట్ ఇంకా నన్ను కూడా తీసుకెళ్ళడానికి మా వారైతే వచ్చేసారు. మా వారితో నేను ఇంకా మా ఊరైతే స్టార్ట్ అయిపోయాము. అంతే అండి వ్లాగ్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.